హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను టమాటా పచ్చడి పెట్టబోతున్నానండి. ఇంతకు ముందు అయితే అమ్మ వాళ్ళు టమాటాలను ఉప్పులో ఊరనిచ్చి ఎక్కువ రోజులు ఎండనిచ్చి పచ్చడి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఉప్పులో ఊరబెట్టే పని లేదు, ఎక్కువ రోజులు ఎండనిచ్చే పని లేకుండా టమాటా పచ్చడి మనం పెట్టేసుకుంటున్నామండి. ఇలా చేసిన టమాటా పచ్చడి కూడా బాగుంటుంది. ఉప్పులో ఊరబెట్టిన టమాటా పచ్చడి ఒక టేస్ట్, ఇది అయితే వేరొక టేస్ట్. ఈ పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది, నేను నిలవ కూడా ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. టమాటా నిలవ పచ్చడి పెట్టడానికి కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇలా 12 టమాటాలు తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగని మిగిలిన ముగ్గిన టమాటా తీసుకోకూడదు, మెత్తగా ఉంటాయండి అవి. అలా మెత్తగా ఉన్న టమాటాలు పెట్టిన పచ్చడి అయితే నిలవ ఉండదు, పాడైపోద్ది. అలాగని దూరంగా ఉన్న టమాటాలు కూడా తీసుకోకూడదు, అవి అయితే టేస్ట్ బాగుండదు. ఇలా 12 టమాటాలను తీసుకుని శుభ్రంగా వాటర్ వేసి కడిగేసి క్లాత్ పెట్టి తుడుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. టమాటా పచ్చడి త్వరగా పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది అనుకుంటారండి. అలా ఏమీ ఉండదు. నేను చెప్పిన కొలతలతో ఈ టమాటా పచ్చడిని మీరు చేసి చూడండి, నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు తుడిచిపెట్టిన టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు అయితే 8 ముక్కలు కట్ చేయండి ఒక చెక్క, చిన్న సైజు కాయలు అయితే ఒక 6 ముక్కల కింద కట్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్ని టమాటాలని కట్ చేసేసుకోవాలి. మనకి కూరలు లేనప్పుడు ఇలా టమాటా పచ్చడి నూనె వేసుకుని తినేయడానికి బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా చట్నీలా వాడచ్చు. మొత్తం అన్ని టమాటాలు కూడా కట్ చేసేసాను. ఇవన్నీ కూడా నేను ఒక పళ్ళెంలో ఇలా మొత్తం అంతా ఆరబెడుతున్నానండి. ఎండలో ఎండనిచ్చి టమాటా పచ్చడి పెడితే నిల్వ ఉంటుంది. ఈ విధంగా నేను 2-3 గంటలు ఎండనిచ్చాను టమాటా ముక్కల్ని. బాగా ఎండ అయితే 1 గంట సరిపోద్దండి. చూడండి, ఇలా వడిలినట్టు ఉండాలి ముక్కలు. ఇలా ఎండనిచ్చి టమాటా పచ్చడి పెట్టుకుంటే డౌట్ ఏమి ఉండదు, పాడైపోకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించడానికి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా వేసానండి మెంతులు. ముందు మెంతులు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలను కూడా కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ 3 కూడా దోరగా వేయించుకోవాలి. జీలకర్ర పొడి కూడా వేస్తే బాగుంటుందండి ఇందులో వేయించి. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ ఏమీ వేయట్లేదు, ఆయిల్ వేయకుండానే టమాటాలను మగ్గనివ్వాలి. కట్ చేసిన టమాటాలన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఇందులోకి చింతపండు 100 గ్రాములు వేస్తున్నానండి. చింతపండులో ఉట్లు కానీ బెరడు కానీ ఏమీ లేకుండా ఉండాలి. ఇవన్నీ తీసేసి ఈ చింతపండు కూడా ఎండబెట్టిన చింతపండే 100 గ్రాములు చింతపండు వేస్తున్నాను. ఇందులోకి కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పును కూడా ఎండబెట్టుకోవాలి. ఇది 80 గ్రాములు ఉంటుంది. ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి. ముందు ఉప్పు ఎక్కువ వేస్తామనుకోండి ఉప్పుగా పచ్చడి అయిపోద్ది. తక్కువైనా పర్వాలేదు, తర్వాత మళ్ళీ మనం ఉప్పు కలుపుకోవచ్చు. 80 గ్రాములు ఉప్పు వేసాను. ఉప్పు కూడా ముందు వేసేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. వాటర్ అంతా వచ్చేస్తుందండి, టమాటాలో ఉన్న నీరు, ఉప్పులో ఉన్న నీరు అంతా వచ్చేస్తుంది. ముందు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూడండి వాటర్ అంతా బయటికి ఎలా వచ్చిందో. ఇప్పుడు మూత తీసేసి వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోవాలి, అసలు వాటర్ ఉండకూడదండి. ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడేలాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఓ 10 నిమిషాలు మగ్గిన తర్వాత బాగా దగ్గర పడింది చూడండి. ఈ విధంగా ఉండాలి. మరీ ఒరిగిలా వేయించేసిన మనకి పచ్చడిలోకి ఊట రాదు. ఇదంతా చింతపండు టమాటా గుజ్జుని ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. 1 టీ స్పూన్ పసుపు వేసి ఇది ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకోవడమే. వాటర్ అసలు ఉండకూడదండి, వాటర్ కొద్దిగా ఉన్నా సరే పచ్చడి పాడైపోద్ది. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మొత్తం గుజ్జంతా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్ని కూడా శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిచి ఎండనివ్వాలి. అసలు తడి ఉండకూడదు, తడి కొద్దిగా ఉన్నా సరే పచ్చడి నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని, పెద్ద జార్ ఉంటే పెద్ద జార్లో వేసుకోండి, నేను మిడిల్ జార్లో వేస్తున్నాను. ఇందులోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు వేస్తున్నాను. ఒక 2 పాయలు వలిచానండి.
ఒక గుప్పుడు వెల్లుల్లి రేకులు. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిది కదా, ఇలా పచ్చి వెల్లుల్లి రేకులే వేసేస్తే బాగుంటుందండి టమాటా పచ్చడి. ఇప్పుడు మిక్సీ పట్టుకుని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కారం వేస్తున్నాను. ఇది పచ్చడి కారం అండి, రెడీమేడ్ కారం. ఇది వెయిట్లో అయితే 100 గ్రాములు. 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టేశానండి, ఘాటు అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని జస్ట్ పలసిస్తే చాలు. ఇలా కారం మిక్సీ జార్లోనే వేసేస్తే మొత్తం పచ్చడి అంతా కూడా కారం బాగా కలుస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చడిని పోపు పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టి ఇందులోకి నేను వేరుశనగ నూనె వేస్తున్నానండి. పచ్చడికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ ఏమో చాయ్ మినపప్పు వేసుకుని కొంచెం దోరగా వేగనివ్వాలి. 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. పచ్చళ్ళకి ఎప్పుడు నూనె ఎక్కువ పడుతుందండి. 4 ఎండుమిర్చిని కూడా చిదుముకొని వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కేజీ టమాటాలతో చేస్తున్నానండి పచ్చడి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నూనె ఎక్కువే పడుద్ది. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. నేను ముందు 1 కప్పే వేసానండి. ఇప్పుడు ఇంకొక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఈ కేజీ టమాటా పచ్చడికి కూడా 1.5 కప్పు అయితే బాగుంటుందండి నూనె. ఇప్పుడు ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా ఈ ఆయిల్లో బాగా వేగిపోవాలి, తడి ఉండకూడదు. మొత్తం అన్నీ కూడా పోపులు వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులోకి స్టవ్ ఆపకుండానే ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టిన పచ్చడి అంతా ఇందులో వేసేసుకుని లో ఫ్లేమ్లో వేయించాలి పచ్చడిని ఆయిల్లో. ఆయిల్లో ఇలా వేయించడం వల్ల పచ్చడి అయితే బాగుంటుంది, నిలవ ఉంటుంది. ఈ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోద్దండి. లో ఫ్లేమ్లో అలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఈ టమాటా పచ్చడి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. మనం మిక్సీలో వేసినప్పుడు మెత్తగా రుబ్బాం కదా టమాటా పచ్చడి, మొత్తం అంతా ఆయిల్ పీల్ చేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉందో, కొంచెం మనకి బరగ్గా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవుద్ది, పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు వేస్తున్నాను ఇందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర చేసిన పొడి కూడా వేసేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఈ నూనెలో మగ్గనివ్వాలి ఈ పచ్చడి అంతా కూడా. ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి, నిలవ కూడా ఉంటుంది. మీరు టమాటా పచ్చడిని ఈ విధంగా చేసి చూడండి, బాగుంటుంది. ఈ విధంగా చేయకపోతే చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ టమాటా పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయలేదు. సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన టమాటా పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. 10 నిమిషాలు మనం ఆయిల్లో మగ్గనిచ్చాం కదండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.